హలో అండి, నమస్కారం. ఈరోజు మన కిచెన్లో పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన సంప్రదాయ వంటకాన్ని చూడబోతున్నాం. అదే ఎర్రబియ్యం పిట్టు. పెరుగుతున్న పిల్లలకు ఐరన్, కాల్షియము ఇంకా ఫైబరు అందించే బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇది. బలం లేక నీరసంగా ఉండే పిల్లలకు ఇది అమృతం లాంటిది. మరి ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన దూది లాంటి పిట్టును ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం అయితే ముందుగా మనము ఈ ఎర్రబియ్యాన్ని బాగా కడుక్కోవాలన్నమాట. కనీసము ఈ ఎర్రబియ్యము 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎంత బాగా నానితే పిట్టు కూడా అంత బాగా వస్తుందన్నమాట. బియ్యము బాగా నానిన తర్వాత నీటిని పూర్తిగా వంపేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టాలి. బియ్యంలో తడి ఆరిపోవాలి, కానీ బియ్యం పూర్తిగా ఎండిపోకూడదు. లైట్గా తడి అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలా చేసుకున్న పిండిని జల్లెడ పట్టి పక్కన ఉంచుకోవాలి. జల్లించడం వల్ల పిట్టు ఎక్కడ గడ్డ కట్టకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇలా జల్లించిన పిండిని గాలిపోకుండా ఆరబెట్టకుండా మనం తడిగుడ్డ కానీ లేదంటే మూత కానీ పెట్టేసేవాలి. ఎందుకంటే దానిలోని తడితనం అయితే పోకుండా ఉండడానికి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ మొదలవుతుంది మనకి. ఆవిరి పాత్రలో తగినన్ని నీళ్లు పోసి పైన ఒక తడి కాటన్ గుడ్డను పరుచుకోవాలి. మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎర్రబియ్యం పిండిని అందులో వేసి మూత పెట్టి బాగా ఆవిరి రానివ్వాలి. ఇలా పిండి ఆ తడిగుడ్డ మీద వేసేటప్పుడు మనము ఆ పిండిని అలా ముద్దలుగా వేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఏదైనా ఉండలు ఉంటే నలిపి వేయాలన్నమాట. ఉండలు లేకుండా పొడిగా వేయాలన్నమాట. ఆ పిండి వేసిన తర్వాత ఆ క్లాత్, తడి క్లాత్ ఉంది కదా, ఆ తడి క్లాత్ అయితే మనము మడత పెట్టకూడదు. అలా పైన వీడియోలో చూపించినట్టు వేయాలన్నమాట. ఇలా వేసి మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. పిండి బాగా ఉడికిన సువాసన వస్తుంది. అలా ఆవిరి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ క్లాత్లో ఉన్న పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లోకో లేదంటే ఒక గిన్నెలోకో తీసుకోవాలన్నమాట. ఆవిరి పెట్టిన పిండి బాగా ఆవిరి అయిందా లేదా, ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మనం కొద్దిగా పిండిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఆ పిండిని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా నొక్కి పట్టినప్పుడు పైకి ఉబ్బుతుంది అనమాట పిండి. అలా ఉబ్బిందంటేనే అప్పుడు మనకి బాగా ఉడికిందనేసి అర్థము. పిండి గుర్తుంచుకోండి, ఇదంతా పిండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి.
వేడి మీదనే పిండిని ఉండలు లేకుండా చేత్తో బాగా నలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ ఉప్పు నీళ్లను వేడి పిండిపై కొద్దిగా చల్లుతూ పిండిని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు నీళ్ళు కలుపుకొని మనం ఎంత కావాలో అంత పిండికి తగ్గట్టు ఉప్పు నీళ్ళు వేసుకొని, ఉప్పు సరిపోయింది అంటే ఓ సాల్ట్ వాటర్ పక్కన పెట్టేసి మామూలు వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టు. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, అలాగని తక్కువగా కూడా ఉండకూడదు. మరి పిండి ఎంతవరకు కలపాలి అంటే, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని చేత్తో పట్టుకొని అలా గట్టిగా ముద్ద చేస్తే అది ఒక ఉండలా అవ్వాలి. అలా ఉండ అయ్యిందంటే పిట్టుకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు లెక్క అన్నమాట. ఒకవేళ ఉండ అవ్వకపోతే మరికొన్ని నీళ్లు చల్లుతూ కలుపుకోవాలన్నమాట ఉండ అయ్యేంత వరకు. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్న పిండిని మళ్ళీ ఆవిరి పాత్రలో తడిగుడ్డ వేసి రెండోసారి ఆవిరి పెట్టాలి. ఈసారి ఎక్కువ సమయం అవసరం లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ ఆవిరి పెడితే సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా ఇలా పట్టుకొని ఇలా నలుపుతూ వేయాలన్నమాట. ఇప్పుడు ఈ పిట్టిని వేసేసుకోవాలి. కొందరు పుట్టు అంటారు, కొంతమంది పిట్టు అంటారు. ఇప్పుడు ఇలా వేసేయాలి, వేసేసి మూత పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి పిండిని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని చిన్న ఉండలు కట్టకుండా వేడి మీదనే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ఎంత పొడిగా ముత్యాల్లా వచ్చిందో చూసారా. పిట్టు టెక్స్చర్ ఇలానే ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికైతే ఈ పిట్టికి బెల్లం కావాలి. బెల్లమైనా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. సో నేనైతే బెల్లం కొద్దిగా, షుగర్ కొద్దిగా వేసుకున్నాను. ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరు ఎంత తీపి తింటారో వేసుకోవచ్చు అనమాట బెల్లము. అలాగే కొబ్బరి తీసుకోవాలి కాబట్టి నేను ఒక చెక్క తీసుకున్నాను. ఒక కొబ్బరికాయలో ఒక చెక్క కొబ్బరి తీసుకొని దాంట్లోనే 4 ఇలాచీలు వేసి మిక్సీలో కొట్టాను అనమాట. ఇప్పుడు ఈ బెల్లము, చక్కెర, కొబ్బరి పొడి కలిపి ఈ ఆవిరి పెట్టాం కదా పిండిని, ఆ పిండిలో మనం వేసుకొని బాగా పొడిగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కూడా వేడి మీద తింటేనే బాగుంటుంది. అంతే, ఎంతో రుచికరమైన హెల్తీ ఎర్రబియ్యం పిట్టు రెడీ అయిపోయింది. ఈ పిట్టు టేస్ట్లోనే కాదండి, హెల్త్లో కూడా నెంబర్ 1. ముఖ్యంగా చిన్నపిల్లలకి రక్తహీనత దూరం అవుతుంది. రక్తం పట్టడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే కాల్షియము, మెగ్నీషియము పిల్లల ఎముకలు, పళ్ళు బలంగా పెరగడానికి తోడ్పడతాయి. ఇది ఆవిరి మీద ఉడికించిన వంటకం కాబట్టి నూనె అస్సలు ఉండదు కాబట్టి పిల్లల జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. ఇకపోతే రోజంతా యాక్టివ్గా ఆడుకునే పిల్లలకి కావలసిన మంచి కార్బోహైడ్రేట్స్, ఎనర్జీని ఇది ఇస్తుందన్నమాట. చూసారు కదా, ఎంతో సులువుగా బలమైన ఎర్రబియ్యం పిట్టును ఎలా చేసుకోవాలో. మీ ఇంట్లో పిల్లలకి వారానికి కనీసం ఒక్కసారైనా ఈ స్నాక్ చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.